ఉదయం న్యూస్. కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లో పూర్తిగా వైఫల్యం చెందిన కూటమి ప్రభుత్వం. తిరునాళ్ల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు జరిగితే కూటమి ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం బాధ్యత వహించాలి. కోటప్పకొండ శైవ క్షేత్రం నరసరావుపేట పరిధిలో ఉన్నది. స్థానిక శాసనసభ్యులు కోటప్పకొండ శైవ క్షేత్రంలో పూజారి పోస్టులను 15 లక్షల రూపాయలకు అమ్ముకోవడం తప్ప కోటప్పకొండలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు. తిరునాళ్ల ఏర్పాట్లపై కూటమి ప్రభుత్వం మరియు అధికారాల తీరుపై ఘాటుగా విమర్శలు గుప్పించిన పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ నెల 15వ తేదీన జరగనున్న మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి ఏమైనా లోటుపాట్లు ఉంటే ప్రభుత్వానికి విన్నవించే కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, రేపు ఏకాదశి పర్వదినం అయినప్పటికీ ఇంతవరకు శంభులింగం చెరువును నీళ్లకు పెట్టే కార్యక్రమం చేయలేదని, అడిగితే మరమ్మతులు పూర్తి కాలేదని సమాధానం చెప్తున్నారు. ఈ చెరువు ద్వారానే అన్ని అన్నదాన సత్రాలకు నీళ్లు చేరుతాయని, ఇంతవరకు ఈ శంభులింగం చెరువును ఎన్ఎస్పీ అధికారులు నీటితో నింపిన పాపాన పోలేదని తీవ్రంగా విమర్శించారు. ఈ మహాశివరాత్రి పండగ సందర్భంగా విచ్చేయుచున్న భక్తులందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించాలని, దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు తమ కుటుంబాలతో క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా తిరునాళ్ల విజయవంతంగా జరగాలని ఆ భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా భక్తులకు ఏర్పాటు చేసే కార్యక్రమం చేశాం. అట్లానే మరొక ముఖ్యమైన మార్పు ఏంటంటే, ఈరోజు బస్ స్టాండ్ నరసరావుపేట నుంచి వచ్చి బస్సులు ఈ కొండ వెనక కొత్త బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి అక్కడ ప్రయాణికులందరినీ అక్కడ దించి అక్కడి నుంచి వాళ్ళు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ సాయిబాబా గుడి అనుకున్న కొండపైకి వచ్చే బస్సులు ఎక్కడైతే బస్ స్టాండ్ ఉందో ఆ బస్ స్టాండ్కి నడుచుకుంటూ రావాలని చెప్పి కొంతమంది ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు. కొంతమంది ఏమో అక్కడ దించి అక్కడి నుంచి మళ్ళీ బస్సులు ఏర్పాటు చేస్తాము ఏది సాయిబాబా గుడి అనుకున్న బస్ స్టాండ్ దాకా కొంతమంది చెప్తా ఉన్నారు. వాళ్ళకే క్లారిటీ లేదు. ఇప్పటికి కూడా రేపు నుంచి తిరునాళ్ళ ప్రారంభం అవుతుంది, ఇప్పటికి కూడా క్లారిటీ లేకపోవడం చాలా బాధాకరం. మా సూటి ప్రశ్న ఏంటంటే, నరసరావుపేట నుంచి పెట్లూరు వారిపాలెం మీద వచ్చే బస్సులు ఎక్కడ ఆగుతున్నాయి, అక్కడ బస్సులు అక్కడ దిగిన వాళ్ళకి కొండపైకి వచ్చే బస్సులు ఎక్కడి నుంచి ఏర్పాటు చేస్తున్నారు, ఆ ప్రయాణికులు నడిచి 1 కిలోమీటర్ వచ్చి ఇక్కడ బస్ స్టాండ్కి రావాలంటే పెద్దవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, అట్లానే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, మోకాళ్ళ నొప్పుల వాళ్ళు 1 కిలోమీటర్ ఎత్తుంటది. అదిగాక అది మెరకుండే ప్రాంతం, మెరక ఎక్కి రావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ఆ బస్సులను దయచేసి సాయిబాబా బస్ స్టాండ్ దాకా పొడిగించి అక్కడి నుంచి కొండపైకి తీసుకొచ్చే కార్యక్రమం, లేదా ఆ బస్ స్టాండ్ నుంచి నేరుగా బస్సులు పైకి వచ్చే మార్గం, కొండపైకి వచ్చే మార్గం చేయాలి. 3 బస్సులు మారాలంటే ఎక్కి దిగటమే సరిపోద్ది. అలసిపోయిన వాళ్ళు, పెద్ద వయసు ఉన్న వాళ్ళు, మహిళలు ఏ విధంగా 3 బస్సులు మారుతారు?